ఈరోజు మనం టేస్టీ అయిన పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మనం పీసెస్గా కట్ చేసుకున్న పన్నీర్లో కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పాన్ అనేది హీట్ అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పన్నీర్ పీసెస్ని పక్కన పెట్టేసి అదే పాన్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, 2 ఇలాచి, 2 లవంగాలు, దాల్చిన చెక్క వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి అవి కూడా ఫ్రై అయిపోయాక 1 కప్ టమాటోస్ వేసి ఫ్రై చేసుకోండి. లిడ్ పెట్టేసి బాగా మగ్గనివ్వండి. ఆనియన్స్, టమాటోస్ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిపోయాక దాన్ని తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకోండి. ఆ పేస్ట్ని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఫ్రై అయిపోయాక కొంచెం కరివేపాకు, మిర్చి వేసుకొని కలపండి. ఇప్పుడు మనం మిక్సీ చేసిన పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. దీన్ని బాగా మనం కలుపుకోవాలి. ఇది అందులో నుంచి ఆయిల్ అనేది పైకి తేలే వరకు బాగా కలపాలి. అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుకోండి ఆ పచ్చివాసన పోయే వరకు. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయండి. అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోండి. వాటర్ బాగా మరిగాక అందులో మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిపోయాక కర్రీ అనేది ఇలా కనిపిస్తుంది. కొంచెం వాటర్ అనేవి దగ్గరికి వచ్చేసాక కొరియాండర్ వేసి గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన సింపుల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.